వదిలి వెళ్ళకే నా రాక్షసి. పార్ట్ 91. విరాజ్ తను అనుకున్న ప్లేస్కి వెళ్ళేసరికి తన ఎదురుగా ఉన్న వ్యక్తి ఏడవడం చూసి సమీరా అని పిలుస్తాడు. విరాజ్ పిలుపుకి ఏడుస్తున్న ఆమె భయంగా అతన్ని చూస్తుంది. భయపడకు, నువ్వు సేఫ్గానే ఉన్నావు. నేను ఎక్కడున్నాను? ఢిల్లీలోనే ఉన్నావు. మీ పేరెంట్స్ డీటెయిల్స్ చెప్పగలవా అని మెల్లిగా ఆమె ముందు చైర్లో కూర్చొని అడుగుతాడు విరాజ్. నా పేరు మీకెలా తెలుసు అని ఇంకా పోని అనుమానంతో అడుగుతుంది సమీరా. ఆ ఇడియట్స్ నీ పేరుతో పిలవడం విన్నాను. జరిగింది గుర్తురాగానే వణికిపోతుంది సమీరా. రిలాక్స్, నువ్వు సేఫ్గా ఉన్నావు. నీ తలకు దెబ్బ తగిలింది. 3 days నుండి స్పృహలో లేవు. నాకేం జరగలేదు కదా? ఆడపిల్లగా పోని తన భయానికి విరాజ్కి బాధగా అనిపించి, నీకేం కాలేదు. వాళ్ళలో ఎవ్వడూ మిగల్లేదు. నీ ఒంటి మీద ఏ కుక్క చేయి వేయలేదు. ఇట్స్ మై ప్రామిస్. కొంచెం ఊపిరి తీసుకుని విరాజ్ వంక థ్యాంక్స్ అని చేతులు జోడిస్తుంది. ఇలాంటి పనులు చేసి నన్ను ఇబ్బంది పెట్టకు. మీ వాడు డీటెయిల్స్ చెప్పు. వాడు టెన్షన్ పడుతున్నారేమో. సెల్వ నెంబర్ చెప్పింది సమీరా. కీబోర్డ్ మీద నెంబర్ టైప్ చేసిన విరాజ్ షాక్ అయిపోతాడు. ఇది ఎవరి నంబర్ సమీరా? మా డాడీది. వాట్? ఏమైంది? ఏం లేదు, నంబర్ కనెక్ట్ అవ్వట్లేదు. తర్వాత చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. మా డాడీని మమ్మీని చూడాలి ప్లీజ్. సరే వెయిట్ అని డాక్టర్స్తో మాట్లాడి డిశ్చార్జ్ చేయించాక అతని ఇంటి అడ్రస్ వైపు కార్ డ్రైవ్ చేస్తాడు. తల్లిదండ్రి కోసం ఆత్రంగా ఇంటికి వెళ్ళిన ఆమెకు సంధ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయిందనే విషయం తెలిసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. వాచ్మెన్ సమీరా బ్యాండేజ్తో ఉండడంతో సరిగ్గా గమనించడు. సమీరా ప్లీజ్ కంట్రోల్, నువ్వు ఇలా ఏడవకూడదు. హెడ్కి స్టిచెస్ బ్రేక్ అవుతాయి, ఇలా రా అని కారులో కూర్చోబెట్టి ఆమెను ఊరుకోబెడతాడు. వెక్కిళ్ళు పెడుతున్న ఆమెకు వాటర్ అందించి అసలు ఏం జరిగింది అని మెల్లిగా అడుగుతాడు విరాజ్. సైలెంట్గా ఉంటుంది సమీరా. నేను నీ బ్రదర్ అనుకో, నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండు, సరేనా? సంధ్యగారు లేకపోవడంతో సెల్వ కోపానికే ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని అర్థమైన సమీరా విరాజ్ మాటలకి సరే అంటుంది. గుడ్, పద వెళ్దామని కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. డాక్టర్ సంపత్ని చెక్ చేశాక పూర్తిగా నడవలేడు కానీ స్టిక్ హెల్ప్తో వాక్ చేయగలరని తేల్చి చెప్పేస్తారు. ఓకే డాక్టర్, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. తను ఫాస్ట్గా క్యూర్ అవ్వాలి. వశిష్ఠ గారి మాటలకు సరే అని ఇంట్లోని ఒక గదిని హాస్పిటల్గా మార్చేయాలని డిసైడ్ అవుతారు. మావయ్య, ఏంటి విహా? చాలా ఖర్చు అవుతుందేమో. ఇంకొకసారి ఈ మాట నేను వినకూడదు విహా. సైలెంట్ అయిపోతుంది విహా. నా కుసుమ మాత్రం పైకి మాట్లాడలేక లోపల వద్దని చెప్పలేక సతమవుతుంది.